పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శర్మ గారు చెప్పండి, ఇది మీ సబ్జెక్టు, మీకు సంబంధించిన సబ్జెక్టు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఏం చేస్తామంటున్నారు గౌరవ న్యాయమూర్తులు? సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా మేజిస్ట్రేట్ల తీరు మీద వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి కొందరికేమో పచ్చిబూతులు మాట్లాడిన వాళ్ళకి కొందరికి రిమాండ్ లేకుండా బయటికి పంపించేసిన వైనం, అంతంత మాత్రంగా అంత పెద్ద సీరియస్ కాకపోయినా కొందరికి రిమాండ్లు ఇవ్వటం, ఇవన్నీ వీటన్నింటినీ దృష్టిలో పీటీ వారెంట్ల గురించి జడ్జి గారు మాట్లాడారు. అట్లాగే ఇప్పుడు ఈ బెయిల్ ఇష్యూలో శ్రీనివాసరెడ్డి గారు బాధపడిన తీరు. సో వీటన్నిటి గురించి మీ విశ్లేషణ ఏమిటి? మీరు అనేక సంవత్సరాలుగా చూస్తున్నారు కదా న్యాయ వ్యవస్థ సంబంధించి. ఓకే, తీర్పుల మీద విశ్లేషించవచ్చు, అభిప్రాయాలు చెప్పొచ్చు, కానీ జడ్జిలకి దురుద్దేశాలు ఆపాదించకూడదు కదా. అయినప్పుడు కూడా మరి ఈ రకంగా ఎందుకు, ప్రత్యేకించి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే ఇట్లా ఎందుకు చేస్తున్నారు? న్యాయ వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయంటే అండి, సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే జైలు అనేది ఎక్సెప్షన్, బెయిల్ అనేది హక్కు, రైటు అని చెప్పారు. ఉత్తి పుణ్యాన్ని జైలులో పెట్టకూడదు అనే విధానంతోనే కోర్టులు పనిచేయాలి. తీవ్రమైన కేసుల్లో తప్ప ఏ కేసుల్లోనూ ముద్దాయిని జైళ్లలో నెలల తరబడి, రోజుల తరబడి పెట్టకూడదు అనేది మన రాజ్యాంగ సిద్ధాంతం అండి. అదే విధంగా కోర్టులు పనిచేస్తాయి. అందరు న్యాయమూర్తులు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసులను బట్టి బెయిల్స్ ఇస్తూనే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ లో ఒక న్యాయమూర్తి గారిపై న్యాయపరంగా వారు ఇచ్చిన బెయిల్స్ పై ట్రోల్స్ చేయటము, పార్టీ ఆఫీసుల్లోనే కూర్చొని మీటింగ్లు పెట్టి చేసి న్యాయమూర్తి గారిని వ్యక్తిగతంగా వారిని ప్రశ్నించడం కానీ, కామెంట్ చేయడం కానీ జరిగిన విధానం అండి. అదంతా చూసిన న్యాయమూర్తి గారే క్షోభకు గురయ్యి బెంచ్ మీదే ఆ మాట అన్నారు, చేశారు అంటే ఎంత దారుణంగా జరిగిన ఒక్క కేసు పెట్టలేదు పోలీసులు. ప్రభుత్వం ఎక్కడా కూడా స్పందించిన తీరు లేదు. ప్రభుత్వం తరఫున ఇట్లాంటి న్యాయమూర్తి మీద ఎవరైనా చేస్తే కనుక మేము చర్యలు తీసుకుంటాము, జ్యుడిషియరీని కాపాడతాము, మా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అనే విధంగా ఎక్కడ సందేశం పంపించిన విధానం కూడా ఎక్కడ కనబడలేదండి. అక్కడ ఈ ఘటన అసలు ఎక్కడ ఏమీ లేదన్నది ఎప్పటి నుంచో తెలుసు. పోనీ అది జరిగి ఇప్పటికి 6-7 నెలలు దాటిపోతుంది. అటువంటి కేసుల్లో ఇప్పుడు కూడా జైలులో పెట్టాలంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఆధారాలన్నీ ఉన్నాయి, కొత్తగా ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు. ఎట్లాంటి కేసుల్లో పెడతారు? వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి ఇబ్బందికరంగా మారుతారు, చేస్తారు అన్న కేసు ఏదన్నా ఉంటే కనుక అప్పుడు జైల్లో పెట్టాలి. ఇప్పుడు మొన్న జరిగిన మీ సంఘటనలో కూడా ఆల్ ద రికార్డెడ్ ఎవిడెన్స్ విత్ ద పోలీస్, మీ దాంట్లో అసలు రిమాండే ఎక్కర్లేదు, ఇంకా విచారణ చేయడానికి ఏముంది చెప్పండి, అంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటే. ఇట్లాంటి కేసుల్లో ప్రభుత్వము చర్యలు తీసుకోకపోవటము, పోలీసులు అన్యాయంగా అందరినీ రిమాండ్ కి పంపించడం జరుగుతున్న ఈ సందర్భంలో న్యాయమూర్తి గారిపై ట్రోలింగ్ చేసిన దాంట్లో ఒకళ్ళనన్నా అరెస్ట్ చేశారా, ఒక కేసన్నా పెట్టారా? అంటే జ్యుడిషియరీకి మేము ఇచ్చే సపోర్ట్ ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రశ్నించుకున్నట్లయితే కనుక చాలా జ్యుడిషియరీ పట్ల ప్రవర్తించిన దాంట్లో చాలా లో స్థితిలో ఉందండి జ్యుడిషియరీకి సపోర్ట్ కానివ్వండి. అంటే అసలు ఎక్కడా కూడా వారిని నివారించడంలో కానీ, తదుపరి చర్యలు తీసుకోవడంలో కానీ డీజీపీ గారు కానివ్వండి, న్యాయమంత్రి కానీ అందరూ విఫలమయ్యారండి. శర్మ గారు, గతంలో సిబిఐకి అప్పచెప్పి అరెస్టులు చేయటం ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు మరి హైకోర్టు వారు సుమోటోగా సిబిఐకి అప్పచెప్పకూడదా ఒకవేళ ఇబ్బంది ఏదన్నా ఉందనుకుంటే? ఖచ్చితంగా అప్పచెప్పవచ్చు అండి. సుమోటోగా తీసుకొని అప్పచెప్పవచ్చు, చెయ్యొచ్చు అండి. అది చీఫ్ జస్టిస్ గారి దృష్టికి బార్ అసోసియేషన్ ప్రతినిధులు కానీ లేకపోతే న్యాయవాదుల సమూహం కానీ వెళ్ళి ఇట్లా జరుగుతుంది, చేస్తున్నారండి అని చెప్పేసి వారి దృష్టికి తీసుకెళ్ళినట్లయితే అప్పుడు ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారు దీని మీద తీసుకుంటారు. కానీ ఇంటెలిజెన్స్ విభాగం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అనంతరం వాళ్ళే నియంత్రించాలి కదండి. అప్పుడు జ్యుడిషియరీ కానీ ప్రెస్ కానీ స్వేచ్ఛ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా మీతో ఒక బెయిల్ ఇచ్చినా, ఒక తీర్పు ఇచ్చినా సరే మేము మిమ్మల్ని ట్రోల్ చేస్తాం, మమ్మల్ని ఎవరేమి చేయలేరు, మన గతంలోనే అనుకున్నాం. అన్ని విభాగాల మీద దాడులు మొదలైనాయి, ప్రతిపక్ష పార్టీల మీద, ప్రతిపక్ష ఆఫీసుల మీద, ప్రజాప్రతినిధుల మీద అయినా జ్యుడిషియరీ ఒకటే. ఇప్పుడు జ్యుడిషియరీ మీద కూడా వచ్చేసారు, జ్యుడిషియరీ మీద కూడా ఇప్పుడు దాడులు చేస్తున్నారండి అందరూ.
కరెక్టే. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే మరి నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ బట్ మీరంతా నా కేసు ప్రస్తావించారు. నేనేమి మిమ్మల్ని అడగలేదు, అసలు ఆ ఇష్యూలోకి వెళ్ళకపోయినప్పుడు కూడా మీరు ప్రస్తావించారు. కానీ నాకు సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్ అయిన ఆయన నాకు ఫోన్ చేసి ఆశ్చర్యం, నా నెంబర్ తెలుసుకుని మరి ఫోన్ చేసి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. మీ పట్ల ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది, ఇది చాలా పద్ధతి కాదు, ఖచ్చితంగా ఇది ఖండనీయం, మీరేమి అధైర్యపడొద్దని ఆయన చెప్తే నాకు చాలా అంత ఒక రకంగా నైతికంగా కూడా మాబోటి వాళ్ళకి అది స్థైర్యాన్ని ఇచ్చిందని చెప్పాలి. అయితే ఇందాక మీరు రిమాండ్స్కి సంబంధించి నేనైతే ఇప్పుడు ఈ ట్రోలింగ్ వీటిలో కనీసం జైలు పంపించడం అవన్నీ పక్కన పెట్టైనా సరే కనీసం వాళ్ళని పిలిచి మందలించడం లేకపోతే వాళ్ళతో క్షమాపణ చెప్పించడం ఇట్లాంటివి చేయొద్దని చెప్పడం అన్నా చేయకపోతే మంచిదా అన్నది నా ప్రశ్న శర్మ గారు. ఖచ్చితంగా కాదండి. స్టేట్ తరపున అఫీషియల్ గా ఇట్లా న్యాయమూర్తి గారు ఇట్లా అన్నారు అని మా దృష్టికి వచ్చింది. ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాము, ట్రోలింగ్ చేయడానికి వీలు లేదు అనే భాషంతో పోలీస్ కానీ ప్రభుత్వం కానీ స్పందించలేదు అనుకోండి, ఆ తీర్పులు ఇచ్చే సమయంలో ఒక్క నిరపరాధికైనా అన్యాయం జరిగితే బాధ్యత అంతా కూడా ప్రభుత్వం మీద పడుతుంది. ఈ ట్రోలింగ్ కి భయపడి సార్ మందే ఉంది జైల్లో ఇంకో 4 రోజులు ఉండనివ్వండి ఒక నిరపరాధిని జైల్లో చేశారనుకోండి, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినట్లు అవుతుంది. అంటే ట్రోల్స్ కి భయపడే పరిస్థితి న్యాయమూర్తులకు కూడా తప్పట్లేదు అనే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇంకొక పెద్ద ఆయన నాకు న్యాయ శాస్త్రానికి సంబంధించినటువంటి ఆయన, న్యాయ విభాగానికి సంబంధించిన ఆయన ఒక మాట అన్నారు, కావాలని రిమాండ్కి పంపించక తప్పని పరిస్థితిగా కొన్ని సెక్షన్లు పెడుతుంటారు పోలీసులు, దానివల్ల కూడా గౌరవ మేజిస్ట్రేట్లు చేయక తప్పని పరిస్థితి వాళ్ళకి తెలిసినా కూడా కొన్నిసార్లు ఎలో చేయక తప్పట్లేదు, జైలుకి పంపించక తప్పట్లేదు అంటున్నారు. అంటే అది ప్రభుత్వం తప్ప, పోలీస్ వ్యవస్థ తప్ప, మరి న్యాయ వ్యవస్థకి ఆ బలహీనత ఉందంటారా? న్యాయ వ్యవస్థకి బలహీనత కారణం పోలీసులు పెట్టే సెక్షన్లు చెప్పేటప్పుడు ఇప్పుడు ప్రతి కేసులో కూడా, మీ కేసులో అయితే 20-30 మంది లాయర్లు వచ్చారండి. అట్లా ప్రతి చిన్న విషయంలో అందరూ డబ్బు పెట్టుకుని రాలేరు, మీ మీద గౌరవంతో వచ్చారు. ఆ గౌరవం ప్రతి విషయం కూడా తెలియనివ్వరండి. పోలీసు ఏ కేసు పెట్టాడు అతని మీద అనేది బయటికి రాకముందే అసలు నోటీసు మీద విషయంలో డ్రైవర్ కి ఇచ్చారు, మిగతా విషయాలు అసలు నోటీసులు ఇవ్వరు, ఇవ్వకుండా పెడతారు. అప్పుడు అతని తరఫున అక్కడ వాదించడానికి ఎవరు అందుబాటులో ఉంటూ చేసేటప్పటికి జడ్జి గారు కూడా మొత్తం వారుకున్న పని ఒత్తిడిలో కానీ అది చూడకుండా జనరల్ గా రిమాండ్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పోలీసు వారు సరైన రిమాండ్ పెట్టాల్సిన బాధ్యత వారి మీద ఉన్నప్పుడు వాళ్ళు ధర్మంగా ఉండాలి. పోలీస్ మీద బేసిక్ గా పోలీస్ వ్యవస్థ ధర్మంగా ఉండకపోతే ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా జడ్జెస్ కూడా చాలా మటుకు పోలీసుల మీద నమ్మకం ఉంటుందండి. వీరు తప్పు పెట్టరు, చేయరు, వారు రిమాండ్ పెట్టారంటే సజావుగానే పెట్టుంటారు అనే భావంతో ఓవర్ లుక్ లో కొన్ని రిమాండ్లు తప్పు వెళ్ళిపోతాయి. అదేంటంటే వ్యవస్థ మీద నమ్మకం జడ్జెస్ కానీ వాళ్ళకని, దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు కొంతమంది పోలీసులు. దాన్ని వాళ్ళు వాళ్ళ మీద పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, వాళ్ళ మీద వచ్చే ఒత్తిడి వాళ్ళది, వాళ్ళ బాధ వాళ్ళది. దాని వల్ల కొంతమంది నిరపరాధులు ఇబ్బంది పడుతున్నారు. అనేకమైన పొలిటికల్ గేమ్ గా మారుస్తున్నారు. అందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి తక్కువనే ఆర్డర్ తెచ్చుకోలేరు. అందుకని పోలీసులు చేసే తప్పులకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. న్యాయ వ్యవస్థ కూడా పోలీసులు కరెక్టే అనే భావనలో నుంచి ఈ మధ్య బయటకు వచ్చి రిమాండ్లు ప్రతిదీ కూడా ప్రతి సెక్షన్ ని కూడా చూసుకుంటున్నారు. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు కొన్నిసార్లు దారుణంగా కాదు, కొన్నిసార్లు ఈ నా కేసు ఇంకో కేసు అని కాదు, కొన్నిసార్లు SC ST కేసుని పనిగట్టు పెట్టడం ఇట్లాంటివి కూడా చేయటం అని కొన్ని చోట్ల గౌరవ మేజిస్ట్రేట్లు వాటిని తొలగించడం ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. అంతవరకు వీ హ్యావ్ టు అప్రిషియేట్ అనుకోవాలి.